Hello everyone, you're welcome to our channel. Very good morning. So RPFSI and Constable కి ప్రిపేర్ అయ్యే సీరియస్ ఆస్పిరెంట్స్ 18th డే ఏం చదవాలి అండ్ 17th డే మీరు ఎంతవరకు చదివారు అనే దానిపై కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటా. దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు నా బ్రదర్ అండ్ సిస్టర్స్ అని అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అడిగిన క్వశ్చన్స్లో ఒక్కదానికైనా ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఒక 5 seconds క్వశ్చన్ చూసి 5 seconds టైం స్పెండ్ చేస్తే ఒక ఆన్సర్ చెప్పవచ్చు. దయచేసి ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా? సో చూద్దాం ఒకసారి. మనం 17th డే ఏరియా అండ్ పెరిమీటర్ నుండి స్క్వేర్ మరియు రెక్టాంగిల్కి సంబంధించి చదవండి అని చెప్పాను. హైకోర్టు మరియు ఇతర న్యాయస్థానాల గురించి చదవమని చెప్పాను. డ్యాన్సెస్ కంప్లీట్ చేయమని చెప్పాను, ఎందుకంటే 16th డే కూడా డ్యాన్సెసే ఉంది. 50% ఆ రోజు చదవండి అండ్ 17th డే కూడా చదవమని చెప్పాను. అండ్ పద్మశ్రీ కూడా కంప్లీట్ చేసేయండి అని చెప్పాను. అండ్ కంప్లీషన్ ఆఫ్ ఫిగర్స్ రీజనింగ్ నుండి పీరియాడిక్ టేబుల్ 1 to 30 వరకు అటామిక్ నెంబర్ అండ్ అటామిక్ మాసెస్ నేర్చుకోండి అని చెప్పడం జరిగింది, ఓకేనా? సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ సబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంటుంది. ఆఫర్ ఈ ఒక్కరోజు మాత్రమే 50% ఆఫర్. మీకు జీకే 50 రూపీస్కే వస్తూ ఉంది, ఇండియన్ పాలిటీ 50 రూపీస్కే వస్తూ ఉంది, కెమిస్ట్రీ 50, అరిథమెటిక్ 100, సైన్స్ 50 అండ్ రైల్వే కోర్స్ 350కే వస్తూ ఉంది. ఇంత తక్కువకు పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే, నేను కూడా చాలా బిలో పావర్టీ నుండి వచ్చినవాడిని, అందరికీ అందుబాటులో ఉండాలనే ఆలోచనతో. సో ఫ్రీగా ఇస్తే చాలామంది చూసిన వీడియో యూట్యూబ్లో క్లాస్ చేస్తేనే చూసి రాసుకోలేరు. సో అలాంటప్పుడు ఎంతో కొంత పెడితే కొద్ది బాధ్యత అనేది ఉంటుంది డెఫినెట్లీ. సో అందరికీ అందుబాటులో ఉండాలనే ఆలోచనతో మాత్రమే ఇంత తక్కువకి ఇవ్వడం జరుగుతుంది. బిఫోర్ దట్ మీరు ఒకసారి నా యూట్యూబ్లో క్లాసెస్ చూడండి, డెఫినెట్లీ నచ్చుతాయి, ఓకేనా? సో ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. డే 17th రోజుకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చూడండి. ఫస్ట్ క్వశ్చన్, 3 meters భుజము గల చతురస్రాకార నేలకు 20 centimeter క్రాస్ 30 centimeter, అంటే ఇది 20, ఈ 20 centimeter గల మార్బుల్ బండలతో కప్పడానికి పట్టే బండల సంఖ్య ఎంత? 3 meters భుజం గల చతురస్రాకార ఒక రూములో 20-30 centimeters గల బండలు వేయడానికి ఎన్ని బండలు పడతాయని అడుగుతా ఉన్నాడు. సెకండ్ క్వశ్చన్, ద డయాగ్నల్స్ ఆఫ్ 2 squares ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:2. ఫైండ్ ద రేషియో ఆఫ్ దేర్ ఏరియాస్. 2 చతురస్రాకార కర్ణాలు 3:2 రేషియోలో ఉన్నాయి, వాటి వైశాల్యాల నిష్పత్తిని కనుగొనండి అంటా ఉన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, కాస్ట్ ఆఫ్ కల్టివేటింగ్ ఏ స్క్వేర్ ఫీట్ ఎట్ ఎ రేట్ ఆఫ్ 135 rupees per hectare ఈజ్ 1215 rupees. ద కాస్ట్ ఆఫ్ పుట్టింగ్ ఏ ఫెన్స్ అరౌండ్ ఇట్ ఎట్ ద రేట్ ఆఫ్ 75 paise per meter వుడ్ బి. ఏమన్నాడు? హెక్టార్కి 135 రూపాయల చొప్పున ఒక చదరపు క్షేత్రాన్ని సాగు చేయడం అయ్యే ఖర్చు 1215 రూపాయలు. 1 మీటర్కు 75 పైసల చొప్పున కంచె వేయడానికి అయ్యే ఖర్చు ఎంత అంటున్నాడు, ఓకేనా? సో మీరు ఒకసారి నా అరిథమెటిక్ క్లాసెస్ చూడండి, చాలా వరకు ఫార్ములాస్ అవాయిడ్ చేసి చెప్పడమే జరుగుతుంది. మీరు లైఫ్ టైం మర్చిపోకుండా ఉండొచ్చు. నేను అలానే అప్పట్లో నేర్చుకున్నాను, అప్పటిదే ఇప్పటి వరకు నాకు గుర్తుంది, ఓకేనా? మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కొత్తవి ఏం చెప్పను ఫార్ములాస్, ఎందుకంటే డే బై డే సబ్జెక్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అనేది ఎగ్జామినర్ అడగడం జరుగుతూ ఉంది, గమనించాలి అది మీరు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక చతురస్రాకార స్థలంలో కర్ణం వెంబడి అంటే డయాగ్నల్ వైజ్గా ఒకడు నడిచాడు, భుజాల వెంబడి నడకపోవడం వల్ల అతనికి తగ్గిన దూర శాతం ఎంత? నెక్స్ట్ క్వశ్చన్, the area of a rectangular field is 15 times the sum of its length and breadth. If the length of that field is 40 meter, what is the breadth of the field? ఒక దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యము వాటి పొడవు వెడల్పుల మొత్తానికి 15 రెట్లంట. అయితే పొడవు 40 మీటర్లైన వెడల్పు ఎంత అంటున్నాడు, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 10% and 8% respectively,
బై వాట్ పర్సంటేజ్ విల్ ద ఏరియా ఆఫ్ దట్ రెక్టాంగిల్ బి ఇంక్రీజ్డ్. దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు వరుసగా 10% మరియు 8% పెంచిన దాని ఏరియా వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత? నెక్స్ట్ క్వశ్చన్, ద బ్రెడ్త్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఇస్ 25 మీటర్. ద టోటల్ కాస్ట్ ఆఫ్ పుట్టింగ్ ఎ గ్రాస్ బ్రెడ్ ఆన్ ద ఫీల్డ్ వాజ్ 12375 rupees at the rate of 15 rupees per square meter. What is the length of the rectangle field? ఒక దీర్ఘచతురస్రం యొక్క పొలం యొక్క వెడల్పు 25 మీటర్. పొలం నిండా గడ్డి పరచడానికైన ఖర్చు 12,375 రూపాయలు. పర్ స్క్వేర్ మీటర్ కాస్ట్ వచ్చేసి 15 రూపీస్. అయితే పొలం యొక్క పొడవును కనుగొనండి అంటున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, హైకోర్టు వ్యవస్థ భారతదేశంలో మొదట ఎప్పుడు ఏర్పాటైంది, ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు? నెక్స్ట్ వన్, భారతదేశంలో తొలి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? వీడియో లైక్ చేయండి, షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేసేది ఒక లైక్ మాత్రమే, సో అది చేయడానికి ప్రయత్నం చేయండి, దయచేసి చేయండి. అండ్ దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరూ కూడా ఒక్క ఆన్సర్ చెప్పడానికైనా ప్రయత్నం చేయండి దయచేసి. ఓకే, రైట్. ప్రస్తుతం హైకోర్టులో ఎన్ని ఉన్నాయి? నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రాలకు హైకోర్టులను ఏర్పాటు చేయడం ఎన్నవ ప్రకరణ ఆర్టికల్? నెక్స్ట్ వన్, జిల్లా న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు? నాట్య డ్యాన్స్ ఏ రాష్ట్రానికి సంబంధించినది? మట్కీ డ్యాన్స్ ఏ రాష్ట్రానికి సంబంధించినది? చారుకులా డ్యాన్స్ ఏ రాష్ట్రానికి సంబంధించినది? నెక్స్ట్ వన్, బీహార్కి చెందిన టికులీ పెయింటర్కి ఇటీవల పద్మశ్రీ పురస్కారం వచ్చింది, అతని పేరు ఏంటి? నెక్స్ట్, ఫ్రాన్స్కి చెందిన షార్లెట్ షోపిన్కి ఇటీవల పద్మశ్రీ పురస్కారం లభించింది, తను ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి? మనం రీసెంట్గా వాళ్ళు తీసుకునేటప్పుడు ఆ వీడియోస్ కనుక మనం న్యూస్లో చూసినట్లయితే కొద్దిగా స్పెషల్ ఫోకస్ అనేది ఉంటుంది. ఈ షార్లెట్ షోపిన్ గారు చాలా ఏజ్డ్ పర్సన్, బట్ ఇండియన్ ట్రెడిషనల్గా ఒక శారీ కట్టుకొని ఫారెన్ పర్సన్ శారీలో రావడం జరిగింది. సో అది కొద్దిగా ఫోకస్ చేశారు. సో ఇలాంటి వాళ్ళ గురించి ఎక్కువగా ఎగ్జామినర్ ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్, క్లోరిన్ యొక్క పరమాణు సంఖ్య, పరమాణు ద్రవ్యరాశి ఎంత? నెక్స్ట్, వెరీ ఈజీ కంప్లీషన్ ఆఫ్ ఫిగర్స్ కనుక చూసినట్లయితే ఈ పర్టికులర్ పిక్చర్లో ఏది పెడితే కంప్లీట్ అయిపోతుంది, వెరీ డెడ్ ఈజీ అండి. నెక్స్ట్, ఈ క్వశ్చన్ కూడా చూడండి, ఇది కూడా చూడండి, క్లియర్గా చూడాలి ఒకసారి. ఇది ఓకే, రైట్. సో 18th డే మీరు ఏం చదవాలని కనుక చూస్తే ఏరియా అండ్ పెరిమీటర్లో ట్రయాంగిల్కి సంబంధించి చూడండి. ట్రయాంగిల్స్లో మనకి ఈక్విలేటరల్ ఉంటుంది, రైట్ యాంగిల్ ఉంటుంది, ఐసోస్కెలెన్ ఉంటుంది, ఇంకా మొత్తం 4-5 ట్రయాంగిల్స్ ఉంటాయి, అవన్నీ చూడండి. ఓకే, సో స్క్వేర్ కంప్లీషన్ ఇది వెరీ ఈజీ అండ్ రీజనింగ్లో ప్రిపరేషన్ అవసరం లేని టాపిక్ ఇది. అండ్ కాంటినెంట్స్, మీరు కాంటినెంట్స్కి సంబంధించి 50% చదవండి. ఏషియా, ఆఫ్రికా, యూరప్ చదవండి. ఈరోజు ఏషియా, ఆఫ్రికా చదవండి. నెక్స్ట్ రిమైనింగ్ కాంటినెంట్స్ చదవండి. ఇంపార్టెంట్ డేట్స్ ఒక 3 రోజులు చూడండి, ఎందుకంటే ఇంపార్టెంట్ డేట్స్ అనేది మనకి జనవరి టు డిసెంబర్ వరకు చదవాలి కనుక జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఒకరోజు చదవండి. మే, జూన్, జూలై, ఆగస్ట్ ఒకరోజు, అట్లా. ఓకేనా? ఒకటే రోజు మనం క్రాక్ చేసేద్దామంటే కుదరదు. ప్రాపర్గా చదవండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఓకేనా? రైట్, ఇవి చదవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరిని మళ్ళీ చెప్తా ఉన్నా, మీకు డెఫినెట్లీ నేను క్లాస్ చేశానంటే ఖచ్చితంగా అది మీకు ఉపయోగపడేదే ఉంటుంది. ఐఎమ్ నాట్ ఏ మోటివేటర్. నేను మిమ్మల్ని ఏదో మోటివేట్ చేసి అట్రాక్ట్ చేసి నా వీడియో చూడండి అని నేను ఎప్పుడూ చెప్పను. క్లాసెస్ చూడండి, నచ్చితే ఫాలో అవ్వండి, అంతే. ఓకేనా? సో మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకునే అంతగా ఎవ్వరు మోటివేట్ చేయలేరు. మీరు పడే కష్టాలు మీరే గుర్తు తెచ్చుకోండి. మనం ఇప్పుడు ఎలా ఉన్నాం, జాబ్ వస్తే ఎలా ఉంటాం, కంపేర్ చేసుకుంటే డెఫినెట్లీ తెలుస్తుంది. ఓకేనా? సో రైట్, ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్.